ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమో నయస్వోహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొదలెల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని నమః. ఓం సామం జామయం ఓం రాం దోం త్రం గణం. ఓం నమ శివాయ. వేణు దత్తాత్రేయ నమ. ఓం ఐం గ్రౌ గ్రౌం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై నమ. ఓం హ్రీం రౌం హ్రీం రౌం విష్ణుశక్తయే నమ. ఓం కమలాల శ్రీమేరు చక్రమా నమ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ తిరుమల నంబి స్వామిని నమః. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతం తిరుమల ప్రప్రథమ ఆచార్య పురుషులు తోళప్పాచార్యులు తాతాచార్యులు. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతం రచన శ్రీ వెంకటరామిరెడ్డి. సంకలనం శ్రీ తిరుమల కుమార కృష్ణస్వామి తాతాచార్యులు ప్రథమాచార్య పురుషులు తోళప్ప వంశీయులు తిరుమల. గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై 49. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతాన్ని గురించి కొందరు మహానుభావులు వారి యొక్క అభిప్రాయాలను విన్నవించారు. మొదట ఆ అభిప్రాయాలను తెలుసుకొని తరువాత చరితామృతాన్ని ఆస్వాదిద్దాం. ఈ గ్రంథాన్ని నాకు పంపించి నన్ను ప్రేరేపించి నా చేత నా గళం ద్వారా మీకు వినిపించమని ఈ రచయిత కోరినందున ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. రచయిత యొక్క ఆమోదముతోటే రచయిత యొక్క కోరికపై ప్రారంభించుతున్నాను. శ్రీమతే రామానుజాయ నమః. ఈ యొక్క తిరుమల నంబి దివ్య చరితామృతాన్ని గురించి వారి యొక్క అభిప్రాయాలను తెలిపినటువంటి వాళ్లలో ప్రప్రథమములు ఆచార్య చక్రవర్తి రంగనాథన్, సాహిత్య విభాగ అధ్యక్షులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి. నివేదన. కలు వెంకటనాయక. ఈ కలియుగంలో శీఘ్ర ఫలప్రదాయకుడు సంకటహరుడు శ్రీ వెంకటరమణుడే, అంతలో ఎటువంటి సందేహము లేదు. భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో ఆళ్వారులది, ఆచార్యులది చాలా విశిష్ట స్థానం. సుమారు 10,000 సంవత్సరాల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని జీవిత పర్యంతం సేవించుకున్న ఎందరో ఆచార్యులలో తిరుమల నంబి ఆచార్యులు ఒకరు. విశుద్ధై చరితానువాద అన్నట్టు మహిమాన్వితులైన ఆచార్యుల చరిత్రను తెలుసుకోవడం వలన అంతఃకరణ శుద్ధి అగు. ఈ తిరుమల నంబి ఆచార్యులు శ్రీనివాసునికి పరమ ప్రియమైన భక్తులు. పాపనాశనం నుండి రోజు తెచ్చిన నీటితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అర్చామూర్తికి ఆరాధనాదులను అర్చక ముఖమున నిర్వహించేవారు. సాక్షాత్తు స్వామివారిచే తాతాయని పిలిపించుకున్న ఘన చరిత్ర మన తిరుమల నంబి ఆచార్యులది. తిరుమల అంటే తిరుమల నంబి, తిరుమల నంబి అంటేనే తిరుమల. ఇటువంటి పరమభక్తులైన ఈ తిరుమల నంబి దివ్య చరితామృతమును అందరికీ అందించాలన్న దృఢ సంకల్పంతో
శ్రీ వెంకటరామిరెడ్డి గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి లోకార్పణం చేయడం అత్యంత ఆనందదాయకం. నవ అధ్యాయములతో నవనవోన్మేషినిగా నవవిధ భక్తి మార్గములను వికసింపజేయు ఈ నూతన గ్రంథరాజము ఆస్తిక భక్త మహాజనులకు శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతమును, శ్రీ వైష్ణవ సంప్రదాయ పద్ధతులను, తిరుమల క్షేత్ర మహాత్యమును చక్కగా తెలియజేయునని, దీని వలన మహాజనో ఏనగత సపంధ అన్నట్లు అందరూ ఆ దివ్య పురుషుల అడుగుదాడలలో నడిచి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా సేవించి జన్మ సాఫల్యతను పొందుదాం. ఇటువంటి మహత్కార్యమును నిర్విఘ్నంగా నిర్విరామంగా నిర్దుష్టంగా పూర్తి చేసిన శ్రీమాన్ పి వెంకటరామిరెడ్డి గారు అచంచలమైన భక్తి విశ్వాసాలు గలవారు. నిరంతరము భగవంతుని ధ్యానంలో భగవద్భజనలు నిమగ్నమై ఉన్నవారు. వారి నోట పలికేటటువంటి మాట భగవద్దత్తముగా భావించేవారు. వారు వ్రాసేటటువంటి సంకీర్తనలు, శ్లోకాలు, లేఖనాలు అన్నీ కూడా భగవంతుని పలుకులేని విశ్వసించేవారు. పలికెడిది భాగవతమట, పలికించుడు వాడు రామభద్రుండట అను సామెతను తమకు ఆపాదించుకున్న మహనీయులు. విద్యా వినయ సంపన్నులు, నిండుకుండ తొడకదు అన్న రీతిగా మంచి వైదుష్యము కలిగినా కూడా తనకేమీ తెలియనట్టు సామాన్యంగా ఉండువారు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేద్ అని ఉపనిషత్తు. పాండిత్యాన్ని సంపాదించుకొని బాలుని వలి ఏమీ తెలియనట్టు ఉండాలి అని ఆ ప్రకారం ఉండువారు. శ్రీ తిరుమల నంబి వారి సమస్త చరిత్రనంతా కూడా ప్రామాణికంగా పలువురి మహనీయుల సూచనలను తీసుకుని గ్రంథాలన్నింటినీ అవలోకన చేసుకుని చక్కగా ఈ పుస్తకాన్ని వారు లిఖించి ఉన్నారు. అఖిలాండకూటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడు సమస్తమైనటువంటి ఆయు, ఆరోగ్య మరియు ఐశ్వర్యాలని మరియు దృఢగాత్రాన్ని వీరికి ఇవ్వాలని, తిరుమల నంబి వారి కృపకు వీరు పాత్రులు కావాలని ఆ అలర్మేలు మంగపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదార విందముల యందు ప్రార్థిస్తూ శ్రీమాన్ వెంకటరామరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇట్లు చక్రవర్తి రంగనాథన్, ఆచార్య చక్రవర్తి రంగనాథన్. ఇక రెండవ వారు మంగళాశాసనం చేసిన వారు శ్రీ కృష్ణస్వామి తాతాచార్యులు, ప్రస్తుతం తిరుమల నంబి వంశీయులు, 37వ తరం వారు. పరమ పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రంలో భక్తజనోద్ధరణకై సాక్షాత్ నారాయణుడు అచ్చమూర్తిగా అవతరించి గోవింద 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 అని నామ సంకీర్తన చేస్తూ కొండకి చేరుకున్న తన భక్తుల వెన్నంటే ఉండి వారి కోర్కెలు తీరుస్తున్నాడు. అందువల్లనే ఈ దివ్యక్షేత్రమున ప్రతిరోజు లక్షల మంది భక్తులు ఎంతో వ్యయ ప్రయాసలు వచ్చి స్వామివారిని దర్శించుకొని సఫల మనోరథులు కాగలుగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, సేవా కైంకర్యాలు వీటన్నింటినీ క్రమబద్ధీకరణ చేసి ఆగమోక్త ప్రకారముగా స్వామిని సేవించిన ఎందరో ఆళ్వారు. ఆచార్యులలో శ్రీ తిరుమల నంబి ఆచార్యులు ఒకరు. వీరి భక్తి అమోఘం. శ్రీ తిరుమల నంబి ఆచార్యులు శ్రీ వెంకటేశునికి చేసిన కైంకర్యాలు, సేవలు వీటి గురించి విన్నంత మాత్రముననే సత్మోద్రేకము కలిగి అనువు పులకరించి దివ్యానుభూతిని పొందగలం. ఇటువంటి మహోన్నతులైన మహాపురుషుడైన తిరుమల నంబి ఆచార్యుల దివ్య చరితామృతమును సర్వజనులకు వీతముగు రీతిన పుస్తక రూపములో రచయించి ముద్రించి ప్రకాశింపజేయడం ముదావహం. హృదయమునందు భక్తి ప్రవృత్తి లేనిదే ఇటువంటి మహత్కార్యములు సాధ్యపడవు. సౌహృదయుడు మాత్రమే కవి యొక్క హృదయాన్ని చదవగలడు. కాబట్టి మహనీయుల చరిత్రను తెలియపరచడానికి వాక్శుద్ధితో పాటు అంతఃకరణ శుద్ధి కూడా చాలా అవసరం. ఈ విషయంలో శ్రీమాన్ పి వెంకటరామరెడ్డి గారు సిద్ధహస్తులు. వారి పాండిత్యానికి తగినట్టుగా వారి సచ్చీలత కూడా సర్వదా శ్లాఘనీయమైనది. శ్రీ తిరుమల నంబి ఆచార్యులకు
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న భక్తిభావమును గ్రహించి వారు చేసిన సేవలు, వారు పొందిన అనుభూతిని పూజా తప్పకుండా చక్కగా 9 అధ్యాయములతో శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతమును పేరుతో అద్భుతమైన గ్రంథరాజమును శ్రీ వైష్ణవ సంప్రదాయ రక్షాదక్షులైన ఆచార్యులు అలాగే పండితులతో చర్చించి సప్రమాణంగా నిర్దుష్టంగా రచయించి ముద్రించడం ఉన్నది సామాన్యులకు వీలుపడే విషయం కాదు. కాబట్టి ఇటువంటి అత్యద్భుతమైన గ్రంథరాజమును రచయించి ముద్రించిన పి వెంకటరామరెడ్డి గారు సామాన్యులు గారు, సర్వదా సన్మాన్యులే. వీరికి పద్మావతి జాని అయిన శ్రీ వెంకటేశుని ఆ దివ్యాశీసులు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఇటువంటి మంచి గ్రంథములను మరిన్ని రచయించి ముద్రించి లోకార్పణం గావించాలని మనసారా కోరుతూ శ్రీమాన్ పి వెంకటరామరెడ్డి గారికి మా ఆశీస్సులు అందజేస్తున్నాం. శ్రీ కృష్ణస్వామి తాతాచార్యులు వీట్లు. ఉపోద్ఘాతం తిరుమల క్షేత్ర పవిత్రత మహిమల గూర్చి మనము కొత్తగా తెలుసుకున్న పని లేదు. కానీ తిరుమల కొట్టి వైభవమును సంతరింపజేసి నిన్నో సంస్కరణలు కైంకర్యములు గావించి తిరుమల క్షేత్ర మహిమలను శ్రీ వెంకటేశుని నామమును జగద్విఖ్యాతము గావించుటలో 3 ప్రముఖుల పాత్ర అమోఘము, అపూర్వము, అక్షర సత్యం. వారే శ్రీ తిరుమల నంబి, శ్రీ రామానుజాచార్యులు, శ్రీమాన్ అనంతాళ్వాన్. ఒక్కొక్కరిగా వీరు శ్రీ వెంకటేశ్వరుని క్షేత్రమున చేసిన కైంకర్యములు, సంస్కరణలు, వైష్ణవ సిద్ధాంతములను పాదుకొల్పుటకు నిర్విరామంగా కృషి చేసిరి. అట్లే తిరుమల శ్రీవారి క్షేత్రమున వీరి ప్రాముఖ్యత అణువణువున మనము చూడవచ్చు. వీరు 3 గనుక లేకుండా నేటి తిరుమల క్షేత్రమే ఈనాడు ఈ విధంగా మనకు అనిపించకపోయి ఉండేటిదని నిస్సందేహంగా నొక్కి వెక్కానికి చెప్పవచ్చు. వీరిలో తిరుమల నంబి వారిది తిరుమల ప్రత్యేక స్థానం. వీరు తిరుమలలోనే పుట్టి పెరిగి జీవిత పర్యంతము శ్రీ శ్రీనివాసుని పవిత్రార్చన, ఆరాధన, పుష్ప తీర్థ కైంకర్యములను అలుపు సులుపు లేకుండా చేసి ఈ వెంకటేశ్వరుని దాహార్తిని ముక్కుద్దులా తీర్చి సాక్షాశ్రీ పద్మావతి ప్రియవల్లభునిచే తాతో అని పిలిపించుకున్న మహానుభావుడు, బహున్నతుడు మన తిరుమల నంబి. అందులకే తిరుమల నంబి వారికి తిరుమల ప్రథమ ఆచార్య పురుషులు అను బిరుదును సాక్షాత్ తిరు వెంకటనాథుడే పొసంగినాడు. తిరుమల నంబి సాక్షాత్ శ్రీ అలమేల్మంగ శ్రీనివాసుల ఆశీర్వాద బలంతో దైవత్తు కరసు నంబి వారి ఇంట జనించెను. తిరుమల నంబి వారి తాత ముత్తాతలు ఘన చరితము కలిగిన వారు. తిరుమల నంబి వారి ముత్తాత శ్రీ శ్రీనాథముల వారు అపరిమితమైన శ్రీకృష్ణ భగవానుని భక్తులు. వీరే 12 మంది ఆళ్వారులు రచించిన 4000 పాసురములను 4000 దివ్య ప్రబంధములు నమ్మాళ్వార్ల నుండి పొంది రాగతాళయుక్తంగా, విపులంగా, సరళతరం గావించింది. ఇక వీరి మనుమడువు యమునైత్తురైవన్ నామధేయుడు యామునాచార్యులు ఆళవందార్ బిరుదంకితుడు. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యామునాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతము ప్రతిష్టాపన చేయుట యందు తిరుమలలో విశేష అర్చన, మంత్రపుష్ప అభిషేకాదులను అన్నిత్యము శ్రీ వెంకటేశ్వరునికి తీర్థ పుష్ప కైంకర్యములను జరిపించుట యందు కృతకృత్యులయ్యే. అందులకే తిరుమలలోని ఆనందనగల సన్నిధి ప్రక్కన భాష్యకారుల సన్నిధి మరియు యోగ నారసింహస్వామి ప్రక్కనున్న పుష్ప అరకు యామునోత్తరయ్యర అని పేరు పిలువబడుచున్నది. ఇంతటి పరమ పవిత్రమైన శటమర్షణ గోత్రమున యామునాచార్యులము మనుమనిగా, వంశోద్ధారకునిగా శ్రీ తిరుమల నంబి లేదా శ్రీశైల పూర్ణులను అను నామధేయముతో అవతరించింది. శ్రీ తిరుమల నంబి వారు జీవిత పర్యంతము నిత్యము ముప్పొద్దుల జన సంచారము లేని కీకారణ్యంలో అనేక క్రూర జంతువుల సరీసృపాల విషకీటకముల నడుమ అనునిత్యం ఎండ, వాన, చలి తీవ్రతను లెక్కించక ముందు పాపనాశన తీర్థజలముతో శ్రీ వెంకటేశుని తీర్థ కైంకర్యములు నడిపి అంత తిరుమల నంబి శ్రమ చూడలేక తదుపరి కరుణాంతరంగుడైన శ్రీ
తిరువేంకట రంగనాథుడు పునరావిర్భావం గావించిన ఆకాశగంగ తీర్థజలంతో నిర్విరామంగా తన కొన ఊపిరి వరకు శ్రీ వెంకటనాథుని దాహార్తి తీర్చిన ఘనుడు శ్రీ తిరుమల నంబివారు. అంతేగాక 108 వైష్ణవ దివ్య దేశములను దర్శించి తిరుమలాలయమును ఎన్నో సంస్కరణలు గావించి తిరుమల వెలసియున్న శ్రీ వెంకటేశ్వరుని లీలామానుష రూపము శ్రీ విష్ణుమూర్తియే అని రుజువుజేయ ఈ స్వామివారిచే శంకు చక్రముల ధరింపజేసి శుక్రవార అభిషేకములు వ్యవస్థ స్థాపన తిరుమలకు గల పుష్పమండపము అను నామమును సార్థక నామము గావింపజేసి వైష్ణవుల తిలకుడు శ్రీ రామానుజాచార్యులచే శ్రీ వాల్మీకి రామాయణ విశేషార్థములను శరణాగతి తత్వము సవివరముగా బోధించిన ఘనుడు శ్రీ రామానుజుల వారి మేనమామ శ్రీ తిరుమల నంబి. ఆంజనేయ సుగ్రీవ అంగదాది వానర వీర సహిత శ్రీరామ లక్షణ విగ్రహములను రుక్మిణీ సహిత నవనీత కృష్ణుని విగ్రహములను తిరుమలలోని ఆలయమున చేర్చిన ఘనత శ్రీ తిరుమల నంబి వారికే చెల్లును. ఇట్టి మహనీయుని చరిత్ర సవివరంగా భక్తజనులెల్లరికీ తెలియజేయవలయునని ఈ వెంకటేశ్వరుడు తన మనస్సున తలచి సంకల్పించుకున్నాడో సంకల్పించుకున్నాడో ఏమో ఏమీ తెలియని పాములున్ననట్టి రచయిత చే ఈ తిరుమల నంబి చరితమును రాయించినాడు. ఇటువంటి లీలలు చేయుట ఎందు శ్రీ శ్రీనివాస ప్రభువుల వారు దిట్టగదా. ఇట్టి మహత్కార్యములు సొలుపుట శ్రీ వెంకటనాథుల వారికే జిల్లు. శ్రీ తిరుమల నంబి చరితమును వ్రాయించి తిరిగి తిరుమల నంబి తనకు చేసిన సేవలను ప్రతి ఒక్కరికి తెలియపరిచి తనపై ప్రేమను భక్తియుత కైంకర్యములను తన పద్మపదముల పట్టి శరణాగతి చేసిన వారికి ఇదే మోక్ష జన్మమని మనలకు తెలియజేయునట్లు చేయుట కన్నట్లు ఈ గ్రంథమును రచయిత చేతగాని వాడైనను కానీ అతనిని ఎన్నుకొని ఈ తిరుమల నంబి దివ్య చరితామృతము లిఖింపజేసి రచయిత జీవితమునకు సాఫల్యము చరితార్థము గావించినాడు మన శ్రీ వెంకటేశ్వరుడు. సుసాధ్యములు చేయుట అన్నది మన కలియుగ ప్రత్యక్ష దైవము కమలాక్షుడు శ్రీ వెంకటేశ్వరునికే చెల్లుబాటు కదా. 9 అధ్యాయములు కేవలము 3 దినములలో వ్రాసి ఈ వెంకటేశ్వరుని అభిష్టము నెరవేర్చుట యందు రచయిత కృతకృత్యుడాయన. మోక్షపద సాధనమునకు ఈ గ్రంథము మన చేతిలోని తిరుగులేని ఆయుధమే అని చెప్పవచ్చు. కావున చదువురులారా, శ్రోతలారా, కాలాతీతంగాక మునిపే కాలము వ్యర్థము నిరర్ధకము చేసుకొనక ఈ తిరుమల నంబి దివ్య చరితామృతమును శ్రద్ధతో భక్తితో చదివి విని తిరుమలలో సుపదము ఏరో బ్రిడ్జిల నడుమగల శ్రీ తిరుమల నంబి వారి దివ్యాశ్రమమును దర్శించి వారి వంశస్థుల ఆశీస్సులు గైకొని ఈ తిరుమల నంబి వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తిగా వించి తరింతుము రండి రండి. శ్రీనాథమునయే నమః, శ్రీ యామునాచార్యాయ నమః, శ్రీశైల పూర్ణాయ నమః. తిరుమల నంబి వారు 973-1081 సంవత్సరం నాటి వారు. పితామహస్వామి పితామహాయ పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసా దేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసా దేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసా దేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. రచయిత సంకల్పం. అక్టోబర్ 22వ తారీఖు 1967వ సంవత్సరమున రోహిణీ నక్షత్రయుక్తుడై
శ్రీయుతులు పాలకులు రామస్వామి రెడ్డి సత్యవతి గారుల ప్రథమ పుత్రునిగా ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామమున జన్మించను. తదుపరి జననీ జనకులు వెంకటరామిరెడ్డి అను నామమిడి. 12వ తరగతి వరకు గిద్దలూరు గ్రామమున పిఆర్ఆర్ కాలేజీ నందు చదివి పిమ్మట కర్ణాటక రాష్ట్రమునందలి బళ్ళారి జిల్లా హరపనహళ్ళి అను గ్రామమున 1987-1991 సంవత్సరమునందు బి ఫార్మసీ పూర్తి గావించుకుని సుమారు 15 సంవత్సరములు ఫార్మా మార్కెటింగ్ నందు విభిన్న స్థాయిలలో పనిచేసి తదుపరి సొంతంగా ఒక ఫార్మా మార్కెటింగ్ కంపెనీ మొదలెడి అనేక ఆటుపోటులకు గురి అయ్యి తనకు దిక్కెవరూ లేరు, దేవుడు గురువులున్నారంటే ఒక భ్రమయని నిశ్చయించుకున్న సమయమున 2014వ సంవత్సరం విజయదశమి నాడు ఉదయం 9:30 గంటలకు సమయమున గుంటూరు వికాస్ నగర్లో రోడ్లో నడుస్తూ ఉండగా ఎదుట శ్రీ వెంకటేశ్వరుడు నవ్వులు కురిపించుతూ కనిపించ అసంకల్పితముగా శ్రీ వెంకటనాథునిపై సంకీర్తనము ఒక్కటి నా మస్తిష్కమున వెలువడగాని శ్రీ వెంకటేశ్వరుడు అదృశ్యుడాయ. ఆనాటి మొదలు నేటికి అనుక్షణము శ్రీ వెంకటనాథుడు అనునిత్యముగా అనిపించుచు 3450 సంకీర్తనముల అలమూకగా తనకై తాను పలుకుచు పలుది తీరుల నాతోను పలికించుతూ రాయించినాడు. అన్ని సమస్యలు తానే అండగా నిలబడి తీర్చివేసినాడు. పాఠకులకు శ్రోతలకు ఒక్క అనుమానం కలిగే తీరు, ఇది కలిగిన ఇట్లు సాధ్యం నమ్మదగునా అని ఈ వెంకటేశ్వరుని లీలకు అసాధ్యమని అన్న పదము కాన్పించదు. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నా జీవితంలో నిత్యము జరుగుతున్న సంఘటనలే సాక్షి. సుమారు 800 సంకీర్తనలు రాయించిన పిదప నన్ను తిరుమలలో శ్రీమాన్ అనంతాళ్వాన్ తోటకు పంపి అచ్చటగల అనంతాళ్వాన్ల వారి 26వ తరమకు శ్రీమాన్ టిఏపి రంగాచారి గారితో పరిచయం గావింపగజేసి పిదప తోట యందు శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ, శ్రీ పద్మావతీ దేవి, శ్రీ గోదాదేవి అమ్మవార్ల విగ్రహములను ప్రతిష్ఠింపజేసి తులసి అనేక పుష్ప మొక్కలను నాటింపజేసి 7 అన్నిత్యము ఆ తోటలోని తులసితో శ్రీ విభుడు అర్చనలు గావింపజేసుకుంటున్నాడు. కాలక్రమమున శ్రీమాన్ టిఏపి రంగాచారి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ పద్మావతి అమ్మవారి అష్టోత్తరం, శ్రీమాన్ అనంతాళ్వాన్ అష్టోత్తరం మరియు 2019వ సంవత్సరం విజయదశమి నాడు శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరిత్రను గ్రంథమును ప్రారంభించి కేవలం 18 రోజుల్లో 18.5 గంటల్లో 18 అధ్యాయములుగా అప్పుడు జరిగిన సంఘటనలు అన్నీను కన్నులు గట్టినట్లు చూపి వారి నడుమ జరిగిన సంభాషణలు వీళ్ళు విందుగా వినగా చేసి నాచే రచయింపజేసి శ్రీమాన్ అనంతాళ్వాన్ 967వ జయంతి ఉత్సవం నాడు అనగా 1/3/2020 గ్రంథావిష్కరణ గావింపజేసి నేటి వరకు 12,000 గ్రంథ ప్రతులను ఉచితముగా పంపిణీ చేయించడం జరుగుతున్నది. తదుపరి ఈ వెంకటాద్రి విభుడు ఈ తిరుమల నంబి దివ్య చరితామృతం వ్రాయవలనని ఆజ్ఞాపించి ఈ విధముగా మొదలెడవలయనో దిక్కు తోచుకుంటారు. శ్రీవారు 2014వ సంవత్సరం నుండి చేస్తున్న అద్భుత లీలలు నా మస్తిష్కమున మెదలి ఏది ఏమైనా జగన్నాథుడే, నా ప్రాణనాథుడైన శ్రీ వెంకటేశ్వరుడే నాతో ఉండగా నాకేల ఇచ్చి సందేశము కనుక ఖచ్చితముగా శ్రీ తిరుమల నంబి వంటి మహానుభావుల చరిత్ర వ్రాయ సంకల్పించు సౌభాగ్యము నాకు కలిగే తీరునను అని నేటి తిరుమల నంబి వంశస్థుల 37వ తరము వారకు శ్రీకృష్ణ కుమార తాతాచార్యుల వారిని కలిసి వేడి ఆజ్ఞ నిమ్మంటే అందులకు వారు సంతోషముగా అనుజ్ఞనిచ్చింది. కేవలము 3 రోజుల్లోనే ఆ కార్యము శ్రీ అల్లమేర్ మంగ వెంకటేశ్వర్ల కృపాకటాక్షములతో తాతాచార్యుల వంశస్థుల వారి ఆశీర్వాద బలమున ఈ కార్యమును పూర్తిగా వించగలిగింది. ఈ గ్రంథమున 9 అధ్యాయములు నవ్యత భక్తి మార్గ సోపానములని చెప్పవచ్చు. తిరుపతి గూర్చి మనము ఎన్నో విషయములను తెలుసుకొనవచ్చు. ఇట్టి కార్యమున తిరుమల నంబి వంశస్థులు 37వ తరం ప్రస్తుత ప్రథమాచార్య పురుషులు ఆచార నిష్ఠాగరిష్ఠులకు మాతాపితరుల సమానముగు తిరుమల కుమార
శ్రీకృష్ణస్వామి తాతాచార్యుల వారు, వారి అనుంగు సహధర్మచారి శ్రీమతి లక్ష్మి గారు తిరుమల నంబి సన్నిధానమును సక్రమముగా నిర్వహిస్తున్న వివిఎస్ రాఘవన్ గారు మరియు గ్రంథ సవరణలో గావించి దీన్ని పరిపూర్ణ గ్రంథముగా ఆవిష్కరణ గావించడంలో నాకు ఎంతో సహకారములు అందించిన డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, ప్రొఫెసర్ హెచ్ఓడి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు నమస్సుమాంజలు. ఈ గ్రంథమునకు శ్రీమాన్ అనంతాళ్వాన్ల వారి విరచితము వెంకటాచలేతిహాసమాల శ్రీ దివి రంగనాథాచార్యుల వారు తెలుగును అనువదించిన తిరుపతి చరిత్రం టిటిడి పబ్లికేషన్స్ వారిచే మే 2010 సప్తగిరి మాసపత్రిక యందు ముద్రితము గావించబడిన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారిచే వివరింపబడిన అన్నమాచార్యుల జీవిత చరిత్ర పీఠిక ఈ తిరుపతి గంగ జాతర 1953 సంవత్సరం టీకేటి వీర రాఘవాచార్య గారు ప్రథమ ఆచార్యులు మరియు మాజీ టిటిడి కమిటీ మెంబర్ రచయించిన హిస్టరీ ఆఫ్ తిరుపతి ది తిరువేంగడం టెంపుల్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 2285 1953 ఇందు కథానుసారంగా ఒక క్రమ పద్ధతిని పొందుపరచడమైనది. మరి ఒక ముఖ్య విషయం ఏమనగా ఈ దివ్య పురుషుని గ్రంథము వ్రాయు సందర్భమున ముఖ్యముగా 4వ అధ్యాయము మరి 8వ అధ్యాయముల యందు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ తిరుమల నంబి వారి ప్రత్యక్ష దర్శన వీక్షణము కలిగి వ్రాయబడినది. ఈ దివ్య గ్రంథమును ముద్రించుట యందు నాకు శ్రీమతి అండ్ శ్రీ యలవట్టి సౌమ్య గద్దె శ్రీమంత్ చక్రవర్తి గారు హైదరాబాద్ వాస్తవ్యులు సంపూర్ణ సహకారములు అందజేసిరి. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు ఈ వెంకటేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇందు తప్పులు ఏవి అయినా ఉన్నా చదువరులు, పండితులు, సద్విమర్శకులు పెద్ద మనస్సుతో క్షమించి వారి సలహాలు, సూచనలు అందించిన 2వ ముద్రణ యందు సవరించగలనని మనస్ఫూర్తిగా విన్నవించుతూ శ్రీనివాసుని దివ్య చరణారవిందముల శిరమునిడి మొక్కుతూ ఈ దివ్య గ్రంథమును శ్రీ తిరుమల నంబి మరియు శ్రీ వెంకటేశ్వరుల దివ్య చరణారవిందములకు అంకితమిచ్చుతున్నాను. శ్రీ శ్రీనివాస దివ్య శరణం ప్రపద్యే. మీ భాగవత దాసుడు వెంకటరామదాసు పివి రామిరెడ్డి, విజయవాడ. ఫలం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ, చెన్నై 49. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వరుని కృపాకటాక్షములతో వీరు రాసినటువంటి అనంతాళ్వాన్ దివ్య చరిత్రను సంపూర్ణము చేసి శుభ సందర్భమున మీరందరూ శ్రోతలుగా వినియే ఉంటారు. ఇప్పుడు ఆ యొక్క కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సంకల్ప కటాక్ష వీక్షణ అనుగ్రహ మకరందాల నాయందు కరుణారసమై ప్రవహించుతున్నందున మీకు వినిపించమని కోరినందున ఈ రచయిత మనస్సులో సంకల్పించి నాకు పంపించి నా చేత నా గళాన్ని మీకు వినిపించమని భగవానుడు సంకల్పించినందున ఆ భాగ్యాన్ని నేను దైవ భాగ్యంగా స్వీకరించి ఈ శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతమును మీకు అందించుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. తథాస్తు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము ప్రథమోధ్యాయం తిరుమల వైశిష్ట్యం
ఆళ్వారుల ఆచార్య పురుషుల అనుబంధం. వెంకటాద్రి సమస్థానం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రికి సమమైన స్థానము 7,7,14 లోకముల బ్రహ్మాండమునంతయు వెదికినా కనిపించదు. వెంకటేశ్వరునికి సమానముకు దేవుడు భూత భవిష్యత్ కాలములలో ఉండడు, దొరకడు. తిరుమల మహాపుణ్యక్షేత్రం అక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మజనకుడు శ్రీ మహాలక్ష్మీ విభుడు తల వైకుంఠపురి ఆదిశేష శయనుడు శ్రీమన్నారాయణుడు కలిన దీనజనులను ఉద్ధరింప ఆర్తజనుల ఆర్తిదీర్చ కలికల్మషములు కడిగి పాపకర్మముల తొలగింప పుణ్యశీరుల వర్షింప కలిన ధర్మమును పాదుకొలుప తనకైతేనే ప్రతికూల పరిస్థితుల కల్పింపజేసుకుని వైకుంఠ విరక్త చిత్తుడై ఈ మహాలక్ష్మిని వెదగుట అనే కారణము మనకు చూపి తనకు ఇష్టమైన ఆదివరాహ క్షేత్రమును ఆవాసముగా చేసుకుని శ్రీ పద్మావతీదేవిని వింజియాడి నిత్య శోభాయమానుడై నిఖిలలోక రక్షకుడు నిత్య కళ్యాణమూర్తి అయి విరజాతీర్థస్థుడై విరాజిల్ల కటి అవరదహస్తుడై శ్రీ వత్సాంకితుడై తనను నమ్మి తన ఓం నమో వెంకటేశాయ అష్టాక్షరీ మంత్రము ఆపక జపించుతూ తనకై పరితపించు నిజభక్తులకు తన పద్మపాదముల ఆశ్రయించిన వారికి ఈ సంసారము లోతు కటి వరకేను చూపు భంగిమన శిలారూపము దాల్చి అలర్మీల్ మంగపతి అయి లీలామానుష రూపధారుడై మించి విరాజిల్లు ఇల్ల వైకుంఠపురి శ్రీ విష్ణు నివాసము ఆత్మానంద కారకము ఆనంద నిలయమున శతకోటి సూర్య సమప్రభల వెలుగుల మించి శ్రీ వెంకటేశ్వర నామధేయుడయ్యి శ్రీమన్నారాయణుడు కానీ మన ఆత్మానంద కారకుడు ఆనంద నిలయుడై వెలుగొందుచున్నాడు. తిరుమలలో ప్రతి అణువుడువు సాలగ్రామమయ్యవి తరచి చూడ ఋషులు మునులు యోగులు త్యాగులు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది ముక్కోటి దేవతామూర్తులు శిలల రూపంలో వృక్షరాజముల రూపములు అనేక కోట్ల జీవరాశుల రూపములు మనకు కాన్పించుట అన్నది నిఖము నిత్యము సత్యము. అందువల్లనే శ్రీ రామానుజుల వంటి పరమ పురుష పుంగవులే కొతిరుమల కొండను మోకాండ్ల మడిచి కట్టుకుని అధిరోహించినారని ప్రతీతి. నాటి తిరుమల నేడు మనం చూచేటి తిరుమలకు ఎంతో భిన్నంగా ఉండేది. నాడేమో కీకారణ్యమున దట్టమైన పొదలు ముండ చెట్లు అనేక విషసర్పములు అడుగు తీసి అడుగు వేయలేని భయంకర పరిస్థితుల క్రూర మృగాల ఆటవీకుల దాడులు అనేకముల ప్రతికూల వాతావరణ పరిస్థితులు సరి అయిన కానరాని దారి చిమ్మ చీకట్లు మంచు ఉరువులు మెరుపుల పెంపుహాను. అయితే అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తిరుమలేశునికి తమ ప్రాణములు సైతము లెక్క చేయక ఆచార్యుల వారల ఆజ్ఞల మేర ఆ దేవదేవునికి శ్రీ వెంకటేశ్వరునికి నిత్య కైంకర్యములను అందించిన ఆచార్య పురుషులు అమోఘ భక్తిపరాయణ తత్పరులు అర్చనాది కైంకర్యములను అందించిన అతి ముఖ్యులు గలరు. వారిలో ప్రప్రథములు శ్రీ తిరుమల నంబిగారు తమ జీవితాంతము కొనవూపిన కూడా శ్రీ శ్రీనివాసుని నామము ఉచ్చరించుతూ తనువులు చాలించి అంతటి మహా ఆచార్య పురుషులు శ్రీ తిరుమల నంబిగారు. ఇక్కడ మొదట తిరుమల వైశిష్ట్యమును గురించి మనం తెలుసుకుంటేమి కదా, ఇక ఆళ్వార్ల గురించి కొంత తెలుసుకున్నట్టుగా ప్రయత్నము సల్పెదం. తిరుమలకు ఆళ్వార్లకు సంబంధము ఏమి, వారెట్లు తిరుమల వైశిష్ట్యమును పాల్పంచుకున్నరో గమనించుము. ఆళ్వారులు సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి ధరించిన 5 ఆభరణ స్వరూపము. ఆళ్వారులు మొత్తము 12 మంది. దీన్ని ద్వాదశాసూరులు అని కూడా చెప్పవచ్చు. ఎందుకనగా 12 మంది సూర్యుల తాప తీవ్రత తట్టుకుంటా అతి దుర్లభము.
అటులనే మానవులమైన మన హృదయములలోని అజ్ఞానాంధకార తాపముల తీవ్రత తట్టుకునుట కూడా అంతే కష్టం. అటువంటి అజ్ఞానాంధకార తాప తీవ్రతను తగ్గించి మన ఆత్మజ్ఞాన దీపము వెలుగులీన్నట్లు చేయుటకు భూమిపైకి విచ్చేసిన ద్వాదశ సూర్యులే మన ఆళ్వారులు. 108 ராமானுஜனூத்தந்தாதி తిరువరంగత్త ముదనార్ శ్రీమన్నారాయణ అనంత రూపాలను కీర్తిస్తూ 12 మంది ఆళ్వారులు 4000 ప్రబంధములను లేదా పాసురాలను రచించినారు. వీటన్నింటినీ 9వ శతాబ్దంలో శ్రీనాథముని క్రోడీకరించినారు. ఇట్టి పాసురాలను గానం చేయబడిన ప్రదేశములను దివ్య ప్రదేశములని అంటారు. 4000 పాసురములను 4000 లేదా దివ్య ప్రబంధం అంటారు. ఆళ్వారులలో ఎక్కువ పాసురములు అనగా 1296 పాసురములు రచించిన వారు నమ్మాళ్వారు. ఈయన్నే షటుకోపముని, పరంకుశ స్వామి, మారన్, బగుళాభరణుడు అను నామములతో కూడా పిలుస్తుంటారు. నమ్మాళ్వారు ప్రియ శిష్యుడు మధుర కవి ఆళ్వారు. ఈయననే ఇంకవియార్ ఆళ్వారు ఆదియాన్ అని కూడా పిలుస్తుంటారు. మధుర కవి ఆళ్వారు మాత్రం తన గురువైన నమ్మాళ్వార్లనే స్తుతిస్తూ పాసురమును రచించారు. ఆళ్వారులో ముఖ్యమైన నమ్మాళ్వారు తన పాసురములలో తిరుమల దివ్యక్షేత్రములో వెలిసిన శ్రీమన్నారాయణ్ణి, శ్రీ వెంకటేశ్వరుని అనేక పర్యాయములు వివిధ పాసురములలో ప్రకటితం చేసి అచ్చోట గల శ్రీనివాసుని కైంకర్యములు సాక్షాత్ శ్రీమన్నారాయణ వైకుంఠ కైంకర్యములకు సమానమని, వెంకటాచలము ఇలా వైకుంఠపురి అని, మోక్షపదమునకు ప్రత్యేకమైన దారి అని సూచించినారు. ఇందుకు అనుగుణంగానే యామునాచార్యులు వారి శిష్యులకు తిరుమల నంబిని శ్రీ స్వామివారి తీర్థ కైంకర్యములకు శ్రీ రామానుజాచార్యులను భారతదేశ నలుమూల వైష్ణవ సాంప్రదాయ సౌగంధ సువాసనలను విరాజిల్ల చేయుటకును శ్రీ రామానుజుల వారు తన శిష్యులకు శ్రీమానంతాళ్వాన్లను శ్రీ శ్రీనివాసుని పుష్ప కైంకర్యములను పరిపూర్ణముగా చేసేటకు పుష్ప మండపమును తిరుమలకు గల నామమును సార్థకం చేయుటకు పంపడం జరిగినది. అందువల్లనే తిరుమల నంబి అనంతాళ్వాన్ మొదలగు వారల వంశస్థులు నేటికి తిరుమల ఆచార్య పురుషులై వెలుగొందుతున్నారు. కలియుగాంతం చివరి క్షణం వరకు వెలుగొందెదరు కూడా. ఇది శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము, తిరుమల వైశిష్ట్యము, ఆళ్వారుల ఆచార్య పురుషుల అనుబంధము అను ప్రథమోధ్యాయం సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము ద్వితీయోధ్యాయం. తిరుమల నంబి జననము, బాల్యము. ప్రథమోధ్యాయమున ఆళ్వారుల గురించి ఒక్కొక్క ఆళ్వారు రచించిన దివ్య ప్రబంధముల గురించి మొత్తం 4000 దివ్య ప్రబంధములు ఉన్నవని, వాటిని 4000 దివ్య ప్రబంధములను పిలుచుడానికి తెలుసుకుంటుంది కదా. అట్లే వాటన్నింటినీ క్రోడీకరించిన శ్రీనాథముని గారు అని 9వ శతాబ్దమున అని తెలుసుకుంటుంది కదా. శ్రీనాథముని జ్యేష్ఠమాసము, అనురాధ నక్షత్రం, కట్టుమన్నార్ కోయిల్, వీరనారాయణపురం, ఘటమర్షణ గోత్రంలో జన్మించినారు. వీరి ఆచార్యులు నమ్మాళ్వారు. తదుపరి శ్రీనాథముల వారు శటమర్షణ గోత్రోద్భవులందరినీ ఒక్కో చోట చేర్చి వారి ఐక్యతను కాపాడిన వారు. శ్రీనాథముల వారికి శ్రీకృష్ణ భగవానులు అన్న బహుప్రీతి, అత్యంత ప్రేమానురక్తి. అందులకే ఒకనొక సందర్భమున తన శిష్యులతో ఇట్లు పలికెను: ఎవరికి శ్రీకృష్ణ భగవాను యందు అనురక్తి కలుగుదు అట్టివాడు మా కులములో పుట్టకుండుగాక, ఒకవేళ పుట్టినను మరణించుగాక, లేదా మరణించిన వానితో సమానం. ఆహా, చూచితుము కదా శ్రీకృష్ణుల వారిపై శ్రీనాథమునికి ఎంతటి ప్రేమ, భక్తి, గౌరవముయో. ఈ వాక్యములు శ్రీమాన్ అనంతాళ్వాన్ విరచితముకు శ్రీ వెంకటాచల ఇతిహాసమాల ఆంగ్లమున శ్రీమాన్ టి.కె.టి. వీరాచార్యుల వారు అనువదించగా, దానిని శ్రీ దివి రంగనాథాచార్యుల వారు తెలుగునందు అనువదించిన పేజీ నెంబర్ 144 నందు స్పష్టంగా టిటిడి పబ్లికేషన్స్ వారు తమ 2020వ సంవత్సర ముద్రణ యందు ప్రచురించి ఉన్నారు. శ్రీనాథముని ఎక్కువగా యమునా తీరము, బృందావన పరిసరముల సంచరించుతూ 4000 దివ్య ప్రబంధములను క్రోడీకరించి ప్రళీకరించి ప్రతి ఒక్కరూ పాడి తరించు తీరున నవీకరించినారు.
అట్టి సమయమైన వారి కుమారుడు శ్రీ ఈశ్వర భట్టు గారికి ఒక కుమారుడు అనగా తనకు మనుమడు కలిగినని వార్తను తెలుసుకుని శ్రీనాథమునికి యమునా తీరమున బృందావనము అన్న ముఖ్యంగా శ్రీకృష్ణుడు అన్న బహుప్రీతి భక్తి అందుచేతాను రుక్మిణీదేవి సహిత నవనీత కృష్ణుల వారి వెండి విగ్రహములను తయారు చేయించుకుని పూజలు చేయించుండేవారు. అట్టి సమయమున మరి కుమారుడుకు శ్రీ ఈశ్వర భట్టు గారికి ఒక కుమారుడు కలిగినది అనగా మనుమడు ఆషాఢమాసం ఉత్తరాషాఢ నక్షత్రం 916వ సంవత్సరమున అట్టుమన్నార్ కోయిల్ వీరనారాయణపురం పుట్టదని తెలుసుకొని సంతసించి ఆ బిడ్డకు యమునైతురైవన్ యమునాచార్యులు అను నామధేయం. తదుపరి తనతో పాటునున్న శ్రీ రుక్మిణీ సహిత సమరీత కృష్ణుని వెండి విగ్రహములంతన కుమారుడకు శ్రీ ఈశ్వర భట్టునకు ఇచ్చిన ఆయన ఈశ్వర భట్టు ఈ నీ పుత్రుడును నా మన్వడు అగు యమునైతురైవన్ వలన మన వంశ చరిత్ర ఆచంద్ర తారార్థం నిలిచిపోగలదు. అట్లే ఇట్టి శుభ సమయమున ఈ శ్రీ రుక్మిణీ సహిత నవనీత కృష్ణుల విగ్రహములను నా మనుమడు యమునైతురైవన్ కు కానుగ్గాని చూచున్నానని పలికి ఇచ్చి తిరిగి తాను బృందావనమునకు మరలిపోయాడు. తదుపరి యమునైతురైవన్ మహాభాష్య భట్టర్ వద్ద శాస్త్ర విద్యలో అభ్యసించి అట్టి సమయమున అక్కి ఆళ్వాన్ రాజు పురోహితుడు రాజ్యంలోని పండితులందరూ పన్నుగట్టవల్లని ప్రకటించి వసూలు చేయుడుకు రాగా యమునైతురైవన్ గురువు గారికి పన్నుగట్టవలదని తాను ఆ సమస్యను పరిష్కరించి పండితులందరినీ ఒట్టున పడవేయుదునని పలికి రాజసభకు వచ్చి సంవాద ఆరంభముననే ఎందులకో మహారాణికి యమునైతురైవన్ల గెలుపు తథ్యమని దోచి రాజుతో పందెముగాసినది. తాను ఓడిపోయిన జీవిత పర్యంతము రాజుకు పారదాసిగా ఉండేదనని లేక గెలిచిన ఎడల రాజు అర్ధరాజ్యము తనకు ఇవ్వవలైనని అందుకు రాజు సరియే అన్నాడు. అక్కి ఆళ్వాన్ తన ప్రతిభపై అతి విశ్వాసం అందుచే యమునైతురైతో తనను ఏ ప్రశ్న అడిగినా దాన్ని ఖండించగలనని అతడు యమునైతురైవన్ అక్కి ఆళ్వాన్ 3 ప్రశ్నలు అడిగి అక్కి ఆళ్వాన్ తల్లి గొడ్రాలు, రాజు సార్వభౌముడు కాడు, రాజపత్ని పతివ్రత కాదు. ఈ 3 ప్రశ్నలను అక్కి ఆళ్వాన్ ఖండించిన రాజుగారు శిక్షించునేమో అని భయముచ్చే ఖండించలేకపోయాడు. అప్పుడు యమునైతురైవన్ తన సమాధానములతో రాజును సమాధానపరిచను. కదడీ వంద్య శాస్త్ర ప్రకారం ఒకే కుమార్తె కలిగిన స్త్రీ గొడ్రాలి కిందనే లెక్క. రాజు ఒక్క రాజ్యమునికే రాజు, సార్వభౌముడు అనగా ప్రపంచమునికే రాజు. వివాహ సమయమున పెండ్లు కూతురు కొన్ని ప్రధాన మంత్రములతో దేవతలకు అప్పింతురు యాన రాజపత్ని పతివ్రత శాస్త్ర ప్రకారం కాదు అని అంతటా అక్కి ఆళ్వాన్ రాజపురోహితుడు తన ఓటమిని అంగీకరించను. రాజు రాణి పరివారమందరూ యమునైతురైవన్ శిష్యులుగా మారేది. అప్పుడు రాణి వారిని ఆనందవళన్ ఆళవందారని సంబోధించి అట్లే బిరుదంకితులుగా వింపజేసిరి. ఆళవందారనగా మమ్ము పాలించి రక్షింపవచ్చిన వారు అని అర్థం. తదుపరి ఆళవందారు లేదా యమునైతురైవన్ మణక్కాల్ నంబి శ్రీరంగమునకు తీసుకువచ్చి శ్రీ ఆళవందార్నకు 4 సంతానం. ఆళవందారుల జీవితకాలము 916 సంవత్సరములు. 1036 సంవత్సరములుగా రమారమి 120 సంవత్సరముల పెదప ఆళవందారులు సన్యాసాశ్రమం స్వీకరించి శ్రీరంగ వైష్ణవ పీఠమున ద్రోహించి ఈ ఆళవందారులు కొంతకాలము తిరుమల శ్రీనివాసునికి పుష్పతీర్థ ఆరాధన అర్చనాది కైంకర్యములు చేసిరి. అట్టి సమయమున శ్రీరంగము నుండి తాను వచ్చుతూ తనతో కూడా తన తాతగారైన శ్రీనాథముని గారు తన తండ్రి గారికి ఇచ్చిన శ్రీ రుక్మిణీ సహిత నవనీత కృష్ణుల వారి విగ్రహములను తిరుమలకు తనతో పాటు తెచ్చుకొని వారి ఆశ్రమము యందు నిత్య కైంకర్యములను జరుపుకుంటుండేవారు. ఆలయ ప్రాంగణంలోని భూతీర్థము లేదా పూలభావి సమీపమున్న ఒక పుష్పోద్యానవన నిర్మితము చేసి అన్నిత్యము శ్రీ వెంకటేశ్వరునకు పుష్ప కైంకర్యములు చేసినారు. అందువలన నేటికి శ్రీవారి ఆలయంలో పుష్పములు తులసి పుష్పమాలికలు నుంచు వరకు యామునోత్తరై అని పేరు వచ్చింది. అట్లే
తమ ఇంటనున్న తమ తాతగారైన శ్రీనాథముని గారు ఏ విధంగా శ్రీకృష్ణుల వారిని భక్తితో ప్రేమతో అర్చించి పూజించను అట్లే తాను కొనసాగించు పూజ తప్పకుండా తన కుమారుడైన దైవత్తుకర సునంబి కూడా కొనసాగించవలగినని ఆజ్ఞాపించి ఆశీర్వదించి ఆళవందారులు శ్రీరంగమునకు జరిగింది. ఈ ఆళవందారులకు నమ్మాళ్వార్ల యందు పరమాభిమానము భక్తి గౌరవం. తన రెండవ కుమారుడు ఈ దైవత్తుకరస్సు నంబి 1949 సంవత్సరం జననము నువ్వు పిలిచి అతనితో ఇట్లు పలికెను, నాయన నాకు మా తాతగారు శ్రీనాథముని గారు ఇచ్చిన రుక్మిణీ సహిత నవనీత కృష్ణుల వారి విగ్రహములు మనకు వెలగట్టలేని వారసత్వ సంపద. ఈ సందర్భమున నేను నాకు జరిగిన ఒక అనుభవమును ప్రస్తావింపదలిచితిని అని ఇట్లు చెప్పతొడంగాను. ఒకనొకనాడు మా తాతగారకు శ్రీనాథముని సంబంధియవు ఉరుకాపాల తాత సూరి ఉరుకైకావలప్పన్ అను యోగి పొంగవు కాట్టుమన్నార్ కోయిల్ వీరనారాయణపురంలో నిరంతరం యోగాభ్యాసంతో ఉండేటి వారు అని తెలిసి నేను అట్లే యోగము నేర్చుకొనవలైనని కాట్టుమన్నారులోని కురుకై కావలప్పన్ వారి ఇంటికి వెళ్ళి ఆ సమయమున యోగి పొంగవుడు యోగనిష్టలో ఉన్నాడు. కావున వారిని పలుకరింప చేయకుండగా వారి వెనుక వైపు ఉన్న గోడ ఆవల నిలువగా ఇంతలో ఆ యోగి పొంగవుడు ఇక్కడికి సొట్టెనంబి కులవు వాడెవడైనా శటమర్షణ వచ్చినాడాయని శిష్యులనడుగా విని నేను సంభ్రమాశ్చర్యములకులోని ఆ యోగి పొంగవునికి సాష్టాంగ ప్రణామములు ఆచరించి నా రాక మీరెట్టు తెలుసుకుంటురి అని ప్రశ్నింప అంత యోగి పొంగవుడు శ్రీకృష్ణుల వారికి శటమర్షణ కులము వారన్న కడుప్రీతి, వారి వంశస్థులు ఎక్కడెక్కడున్నను వారి కులదైవము తానే వెలుగొందుచున్నాడు. నీవు ఇతకు రాగానే నాకు శ్రీకృష్ణుల వారు కాంపించి నీవు ఉన్న వైపునకు మిక్కి మిక్కి చూచుతూ నీ రాకను నాకు తెలియపరిచినని పలుక నేను పర్యంతము పులకితుడనైతిని అని తెలిపాడు. కనుక నీవును మన రాబోయే తరముల వారు నిత్యము శ్రీ రుక్మిణీ సహిత నవనీత కృష్ణుని ఆరాధన అర్చనాది కార్యక్రమములు నావోలినే అనుదినము ఆచరింపవలెన ఆజ్ఞాపించుతూ నేను శ్రీరంగమునకు వెళ్ళి శ్రీరంగనాథుని సేవలు పరిపూర్ణముగా చేసి విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రతిష్టాపన చేయవలెను. అందుచే నీవు ఇక్కడే శ్రీ తిరుమల యందే ఈ తిరుమల యందే ఉండి శ్రీమన్నారాయణ్ణి ప్రత్యక్ష రూపముగు శ్రీ వెంకటేశ్వరునికి తీర్థకైంకర్యములను కడు భక్తి శ్రద్ధలతో ఏ లోటు రానియకుండా అన్నిత్యము స్వల్పవలగినని బలికి ఆజ్ఞాపించి ఆశీర్వదించి ఆళవందారులు శ్రీరంగమునకు జరిగింది. ఈ వాక్యములు శ్రీమాన్ అనంతాళ్వాన్ విరచితముగు శ్రీ వెంకటాచల ఇతిహాసమాల ఆంగ్లమున శ్రీమాన్ టి వీరాచార్యుల వారు అనువదించగా దాన్ని శ్రీ దివి రంగనాథాచార్యుల వారు తెలుగునందు అనువదించిన పేజీ నెంబర్ 144 నందు స్పష్టంగా టిటిడి పబ్లికేషన్ వారు తమ 2020 సంవత్సరము ముద్రణ యందును అట్లే తిరుపతి చరిత్రము అను టిటిడి వారి 2008 సంవత్సర ప్రచురిత పేజీ నెంబర్ 248, 249, 250 ముద్రణ యందు ప్రచురితమై ఉన్నది. విధవ తండ్రి ఆజ్ఞ ప్రకారము శ్రీ దైవత్వకరణు నంబి అనునిత్యము శ్రీ వెంకటేశ్వరులకు తీర్థకైంకర్య సేవలను చేయుచుండెను. తన తండ్రి గారైన శ్రీ ఆళవందార్ల అభిమతం మేరకు తన ఇంటనున్న శ్రీ రుక్మిణీ సహిత నవనీత కృష్ణుని అర్చన ఆరాధనాలు నిత్యక్రమం తప్పకుండా చేయుచుండెను. శ్రీ దైవత్వకరసు నంబి సంసార విరక్షితుడై లౌకిక వ్యవహారముల ఇచ్చలేని సద్గుణ సంపన్నుడు తన తాత శ్రీనాథముని వారి తీరున యోగశాస్త్రముల దిట్ట కడు పాండిత్య సారాంశ సారము గలవారు, ఉత్తమ విద్వాంసుడు, ఉపన్యాసములకు ఉనికిపడు. ఈ విధంగా శ్రీ దైవత్వకరసు నంబి దంపతులు చేయు సేవలకు సంప్రీతురాలైన శ్రీ ఎలన్మేర్మంగ తన విభుడుకు శ్రీ వెంకటేశ్వరునితో నాథ ఈ పరమసాత్వికులైన దంపతులు మనల్ని ఏమి కోరకుండా అన్నిత్యము పొద్దులు తీర్థకైంకర్యములు చేయుతూ మన దాహాత్తుల తీర్చుతున్నారు కదా. మన కైంకర్యములను నిస్వార్థముగా చేయు కర్తవ్యపరాయణుల కార్యభారములను మనము ఇంత కొంత అయినా మోయవలను కదా. వీరి తదనంతరము మనకు ఈ కీకారణ్యమున తీర్థకైంకర్యములు చేయువారెవరు? వీరికేమో సంతానం లేదు అనగా శ్రీనివాసుడు చిరుధరహాసంతో దేవి ఎప్పుడు ఏమి చేయవలయును సమయానికి గుర్తు చేయు, నీ వంటి ప్రియసతి కోరిక నేను తీర్చుకుందునా. మనం ఇరువురము రేపే శ్రీ దైవత్వకరసు నంబి ఇంటికి వెళ్ళాలి.
మన దాహార్తి తీర్చు, వారి దాహార్తి తీర్చి మనం భూమిపై ఉన్నంత వరకు మన దాహార్తి తీర్చుటకై వారికి ఒక వంశోద్ధారకుడను ప్రసాదించి వారి వంశోద్ధారణ గావించుమని అభయమిచ్చు. అదేవిధంగా మరునాడు మారువేషమున వృద్ధ దంపతుల వలె కడు దప్పికతో ఉన్నామని తమ దాహం తీర్చ తమకు త్రాగునీరు ఇవ్వవలసినదిగా దైవత్తు కరస్సు నంబిని అడుగగా అతను సరి అని వారికి త్రాగడానికి నీరు అందించగా వారు ఇవి పాప వినాశనం నీరేనా అని అడిగి, అప్పుడు అవి పాప వినాశనం నీరే అని, ఇక్కడికి చాలా దూరమని, అంత దూరము అన్నిత్యము తాను వెళ్ళలేకపోతున్నానని, ఒకవేళ వెళ్ళిన భగవత్ కైంకర్య సమయములు మారిపోవునని, పైగా సహాయము చేయుటకు వేరే పొరుగు తనకు లేరని, సంతానము కూడా కలుగలేదని ఖిన్నులై వలికిరి దైవత్తు కరసనం. అప్పుడు ఆ వృద్ధ దంపతులు వారిని ఓదార్చి త్వరలో వారి వంశాన్ని ఉద్ధరించి వారి వంశ ప్రతిష్ట ఆ చంద్రతారార్కం నిలుపు సంతానము కలుగగలదని దీవించి చిరునగవులు నగయుచూ వెడలిపోయేది. అలర్మేల్ మంగ శ్రీ శ్రీనివాసులు. అలర్మేల్ మంగ శ్రీ శ్రీనివాసుల ఆశీర్వాద బలంతో శ్రీముఖ సంవత్సరము 973వ సంవత్సరము పురష్టాసి నెలలో అనురాధ నక్షత్రం శుక్రవారం కన్యామాసం అనురాధ నక్షత్రం నాడు చక్కని పసివి మిసమిసల పాల బుగ్గలతో కలువల వంటి కన్నులతో చిన్ని హస్తపాదములతో మన చిన్ని బాలుడు ఈ తిరుమల నంబి జన్మించినాడు. ఈ చిన్ని బాలునికి శ్రీశైల పూర్ణుడు అని నామకరణం గావించింది. దినదిన ప్రబద్ధమానుడై తన తాత ఆళవందార్ల ఒడిన చేరి దివ్యశాస్త్ర బోధంగుతుడైనాడు. అనునిత్యము వాల్మీకి శ్రీమద్ రామాయణము, నమ్మాళ్వార్ల తిరువాయిమొడి, శ్రీ సూక్తి పఠనము, తిరుమంగయ్యాళ్వార్ల పెరియ తిరుమూలి పఠనం కూడా ఈ ఆపక మననము చేయుచుండేవాడు మన శ్రీ తిరుమల నంబి. కొంతకాలమునకు శ్రీ దైవత్తు గరసు నంబికి 2 కుమార్తెలు కలిగి వారికి భూదేవి, కాంతిమతి, శ్రీదేవి అని నామములిటిది. వారు విరిగి పెద్దవారవసాగిరి. పిదప శ్రీ దైవత్తు గరసు నంబి యుక్త వయస్కుడైన తన కుమారుడు తిరుమల నంబిని పిలిచి ఇట్లు ఆదేశించడు. నాయన శ్రీశైల పూర్ణ, ఇక నేను లౌకిక జీవితం విడిచి తాపసిక జీవితము గడుప తమిళ దేశమునందలి తిరుప్పుళ్ళాని దర్భశయనం వెళ్ళి అచ్చటనే శేష జీవితం గడిపి శ్రీరంగనాథుని దివ్య పదముల చెంత చేరదలిచినాను కనుక ఇంటికి వారసుడవైన నీవే పెద్ద దిక్కువై నీ ఇరువురి చెల్లెండ్ర సర్వ బాధ్యతలు నిర్వహించవలయను. అట్లే అన్నిత్యము శ్రీ వెంకటనాథునకు మనము చేయు తీర్థ కైంకర్యములను మొరువక మన ఇంట మన తాత ముత్తాతల తరముల నుండి పూజింపబడు శ్రీ రుక్మిణీ సహిత నవనీత కృష్ణుని నిత్య ఆరాధన అక్షణ జన్మాష్టమి వేడుకలు పెరుమల ఆలయమునందుంచి జరిపించవలయను నిత్యక్రమానుసారము అతి జాగరూకుడవై చేయుము తుమ్మి అని పలికి విరుప్పుల్లానికి దైవత్తు కరసు నంబి అడలిపోయిను. ఇది శ్రీ తిరుమల నంబి దివ్యచరితామృతం. శ్రీ తిరుమల నంబి జననం బాల్యము అను ద్వితీయోధ్యాయం సంపూర్ణమైనది. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. తిరుమల నంబిని గురించి శ్రీ వెంకటరామ విరచితమైనటువంటి విజయవాడ వారు రాసినటువంటి విరచితమైనటువంటి సంకీర్తన గాళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ. తిరుగిరుల తిరు వెంకటనాథుని తీర్థ కైంకర్యముల సేయ జనిజించినాడి తిరుమల నంబి. తిరుగిరుల తిరు వెంకటనాథుని తీర్థ కైంకర్యముల సేయ జనిజించినాడి తిరుమల నంబి. తిరుగిరుల శ్రీరు వెంకటనాథుని తీర్థ కైంకర్యముల సేయ జనిజించినాడి తిరుమల నంబి. తిరువేంకట విభుని వెంకటాద్రిపుని విరజాతీర్థస్తుని తీర్థ కైంకర్యముల సేయ విడచి విష్ణులోకమును ఇలా తిరుమల గిరుల జనించినాడి తిరుమల నంబి. తిరుగిరుల శ్రీ తిరువేంకటనాథుని
తీర్థ కైంకర్యముల సేయ జరించినాడి తిరుమల నంబి. తిరుమలేశుని తిరువారాధనల అలయక సొలయక ఆపక చేసి ఆత్మానందములరయ ఆనంద నిలయునికి ఆత్మబంధుని గతానై జనించినాడి తిరుమల నంబి. తిరుమలేశుని తిరువారాధనల అలయక సొలయక ఆపక చేసి ఆత్మానందములరయ ఆత్మానందమలరయ ఆనంద నిలయునికి ఆత్మబంధునిగా తానై జనించినాడి తిరుమల నంబి. తిరుగిరుల తిరువెంకటనాథుని తీర్థ కైంకర్యముల చేయ జనించినాడి తిరుమల నంబి. తిరుగిరి శిఖరముల తీర్థ కైంకర్యముల తిరువెంకటనాథుని తిరువడిగలే శరణమని పలుకుతూ తిరువెంకటాద్రివాసుని దాహార్తి తీర్థగ జనించినాడి తిరుమల నంబి. మన తిరుమల నంబి. తిరుగిరి శిఖరముల తీర్థ కైంకర్యముల తిరువెంకటనాథుని తిరువడిగలే శరణమని పలుకుతూ తిరువెంకటాద్రివాసుని దాహార్తి తీర్థగా జనించినాడి తిరుమల నంబి. మన తిరుమల నంబి. తిరుమల నంబి. మన తిరుమల నంబి. తిరుగిరుల తిరువెంకటనాథుని తీర్థ కైంకర్యముల చేయ జనించినాడి తిరుమల నంబి. తిరుమల నంబి. తిరుమల నంబి. తిరుగిరుల తిరువెంకటనాథుని తీర్థ కైంకర్యముల చేయ జనించినాడి తిరుమల నంబి. తిరుగిరుల తిరువెంకటనాథుని తీర్థ కైంకర్యముల చేయ జనించినాడి తిరుమల నంబి అని వెంకటరామ విరచితమైనటువంటి ఈ సంకీర్తనను దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ గారు పాడారు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.